నమస్తే అండి అందరికీ. నేను రాజు దేశెట్టి ఫ్రమ్ వర్తి యార్డ్స్. మనం ఈరోజు ఒక 3 ప్రధాన అంశాలు ఏంటి అంటే, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు అసలు బేసిక్గా ఏం చెక్ చేసుకోవాలి, ఆ చెక్ చేసుకునే అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. అందులో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే డాక్యుమెంటేషన్. ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకునేటప్పుడు మనకు అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన ఉన్నవాళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మాత్రం తప్పకుండా ఒక అడ్వకేట్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఆ లీగల్ ఒపీనియన్ పాజిటివ్ వస్తేనే మనం ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి ముందుకెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ మస్ట్ బి వెరీ క్లియర్. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి మాత్రమే కొనుక్కోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మనము డాక్యుమెంటేషన్ ఎంత క్లియర్గా ఉండాలని కోరుకుంటామో, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చేసరికి ఫిజికల్ పొజిషన్ కూడా అంత క్లియర్గా ఉండాలి. అంటే కొన్ని చోట్ల అంటే 50% ఆఫ్ ద ల్యాండ్స్ ఏమైతాయి అంటే కొంచెం తగాదాలు ఉంటాయి. ఏంటి, ఆ పక్కన వాళ్ళకి మాకు కొంచెం అందులో ల్యాండ్ రావాలండి, అందులో కొంచెం మా ల్యాండ్ ఉండిపోయింది, మేము సర్వే చేయించుకునేది ఉన్నది, అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే మనం చూసేటప్పుడు ల్యాండ్ ప్లేన్ ల్యాండా, ప్యాడీ ఫీల్డా, ఏదైనా కానివ్వండి, తోటనా, ఏదైనా కానివ్వండి, ఆ ల్యాండ్ చుట్టూ బౌండరీ ఫిక్స్ చేస్తున్నాయా లేదా. బౌండరీస్ కనుక ఫిక్స్ చేసి లేకపోతే మనం కొనుక్కొని అగ్రిమెంట్ లోపలనే 1/4 ఏదైతే కట్టే లోపు మనం లీగల్ ఒపీనియన్ కనుక పాజిటివ్ వస్తే, ఆ సెకండ్ లెవెల్లో ఏదైతే చేసుకోవాలనుకుంటున్నామో కంపల్సరీ ఆ ల్యాండ్కి బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి. బౌండరీ అంటే ఏంటి, హద్దురాళ్ళు ఫిక్స్ చేసుకోవాలి. హద్దురాలు ఫిక్స్ చేసుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది రైతు ఎవరైతే సెల్లర్ ఉన్నాడో ఆ సెల్లర్ సమక్షంలో జరగాలి. అప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి, ఎవరితోటైనా ఇబ్బంది ఉందా లేదా, క్లియర్గా ఉందా లేదా. ఫిజికల్ పొజిషన్ క్లియర్గా లేకపోతే మనం డాక్యుమెంట్స్ ఎంత క్లియర్గా ఉన్నా కూడా మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పేచీ వస్తుంది. కాబట్టి ఫిజికల్ పొజిషన్ కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. ఫిజికల్ పొజిషన్ క్లియర్గా ఉండాలి అని అంటే మనం కొనే ముందు బౌండరీ ఫిక్స్ చేసైనా ఉండాలి, లేదా మనం కొనేటప్పుడు టోకెన్ ఇచ్చిన తర్వాత రైతు ఆధ్వర్యంలో లేదా సెల్లర్ ఆధ్వర్యంలో అవి ఫిక్స్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఉండాలి, అందరి సమక్షంలో ఆ బౌండరీ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఇబ్బంది ఉండదు. లేకపోతే తర్వాత మనం కొని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ల్యాండ్ దగ్గరికి వెళ్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూడోది ఏంటంటే, మనం కొన్న ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, ఫిజికల్ పొజిషన్ క్లియర్గా ఉంది, కానీ అదే సర్వే నెంబర్లో ఉందా లేదా. ఇప్పుడు మనం కొనుక్కున్నటువంటి ల్యాండ్ పాస్బుక్ ఇస్తారు కదండి, ఆ పాస్బుక్లో ఉన్నటువంటి సర్వే నెంబరు ఫిజికల్ పొజిషన్ మనం ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అదే నెంబర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సర్వేయరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫిజికల్ పొజిషను అకార్డింగ్ టు సర్వే నెంబర్ ఉండాలి. ఈ 3 అన్నమాట. వర్తి యార్డ్స్ చేసేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్స్లో ఫస్ట్ టోకెన్ ఇచ్చిన తర్వాత మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 అంశాలు ప్రధానంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చేయించిన తర్వాతనే రిజిస్ట్రేషన్కి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయించడం జరుగుతుంది, లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎంక్వైరీ ద్వారా, అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ల్యాండ్ ఫిజికల్ ఎంక్వైరీ చేసినప్పుడు ల్యాండ్ పరంగా ఓకే ఉంటుందండి, కానీ ఆ ల్యాండ్లోకి వెళ్ళే యాక్సెస్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్డుకి సంబంధించి కొన్ని వివాదాలు ఉంటాయి. అది ఫిజికల్ ఎంక్వైరీ ద్వారా మాత్రమే తెలుస్తుంది. తర్వాత మూడోది ఏదైతే టీపన్ సర్వే ఉందో కంపల్సరీ టీపన్ సర్వే చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే సర్వే నెంబర్ ఒక చోట, రిజిస్ట్రేషన్ ఒక చోట చేస్తే కుదరది. ఫిజికల్ పొజిషన్ ఒక చోట, సర్వే నెంబర్ ఒక చోట ఉండి రిజిస్ట్రేషన్ చేస్తే మనం అది క్లియర్గా ఉన్నట్టు కాదు. 100% క్లియర్గా ఉండాలంటే సర్వే నెంబర్ పట్టాదారు పాస్బుక్లో ఏ సర్వే నెంబర్ అయితే ఉందో అదే సర్వే నెంబర్ మనకు రిజిస్ట్రేషన్ కావాలి, అదే సర్వే నెంబర్లో ఫిజికల్గా మనకు ల్యాండ్ ఉండాలి. ఇవన్నీ క్లియర్గా ఉంటేనే వర్తి యార్డ్స్ అనేది రిజిస్ట్రేషన్ కోసం ముందుకెళ్తుంది. ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది ముందుకెళ్ళడానికి ఒప్పుకోము. 100% ప్రతిదీ క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉన్నప్పుడే ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వర్తి యార్డ్స్ ద్వారా కొనుక్కున్నా వేరే దగ్గర కొన్నా కూడా ప్రతిదీ కూడా ఇవన్నీ చెక్ చేసుకున్నాకనే మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే, పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాతనే మీరు ల్యాండ్ తీసుకోవాలి. ఎక్కడ కూడా అంటే పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ.